మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ హత్య జరిగింది. తల్లి, ఇద్దరు కూతురులను దుండగులు హత్య చేశారు. ఆయుధాలతో బలంగా దాడి చేసి హతమార్చారు. మృతులు మాధురి, నిస్సి, ప్రైజీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయట లాక్ చేస్తుంది, లాక్ చేస్తుంది, లోపల గడెట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి ఉంటుంది, లోపల నుంచి లాక్ తీసేది చాలా గుర్తుతుంది. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చారు, అగాల కోసం తాటికెళ్ళి టిప్పులు తెచ్చారు. అక్కడే బయట లాక్ చేస్తుంది, లాక్ చేస్తుంది, లోపల గడెట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి ఉంటుంది, లోపల నుంచి లాక్ తీసేది. కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ హత్య జరిగింది. తల్లి, ఇద్దరు కూతుర్లను దుండగులు హత్య చేశారు. ఆయుధాలతో బలంగా దాడి చేసి హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. మృతులు మాధురి, నిస్సి, ప్రైజీగా గుర్తించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కుటుంబ సభ్యులు ఎవరిపైన పర్టికులర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? థ్యాంక్ యూ మురళి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో ఈరోజు తెల్లవారుజాన దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే సామర్లకోట దళితువాడ సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ఒక కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలను తలపై బలమైన ఆయుధాలతో కొట్టి హత్య చేసిన గుర్తులను దండుకొని చెప్తున్నారు. అయితే మృతులు ఎవరైతే ఉన్నారో మాధురి 26 ఏళ్ల వయసు గల మహిళ, నిస్సి 8 గల వయసు గల బాలిక, అలాగే ప్రైజీ 6 ఏళ్ల వయసు గల బాలిక. వీరంతా కూడా అర్ధరాత్రి సమయంలో వారింట్లో అయితే పడుకున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో వెనక వైపున ఉన్న తలుపును పగలగొట్టి లోపలికి వచ్చి వీళ్ళ ముగ్గురిని కూడా బలమైన ఆయుధాలతో హత్య చేసిన దండలని చెప్పొచ్చు. అయితే ఎవరైతే తన భర్త ఉన్నారో, తన భర్త ఏడీబీ రోడ్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగం చేస్తారు. అయితే నైట్ డ్యూటీకి వెళ్ళారని చెప్పి తన భర్త దుర్గాప్రసాద్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా ఇంటికి అంటే యథావిధిగా తన నైట్ డ్యూటీ చేసుకుని ఈ రోజు ఉదయం టిఫిన్లు అలాగే తాటికాయలు ఇంటికి పట్టుకొచ్చాను. ఆ సమయంలో ఎదురు తాళం వేసింది. ఏంటి తాళం వేసని చెప్పి వెనకాల గోడ దూకి వెళ్ళి చూడకి ఒక్కసారిగా వీరంతా కూడా రక్త మడుగుల్లో ఉన్నారని చెప్పి వారి భర్త ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ కన్నీరు మునిరే పరిస్థితి కనబడితే అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఈ ఘటన ఒక్కసారి చూసేలోకి కలవపరిచే పరిస్థితి కనబడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఎవరైతే పెద్దాపురం డిఎస్పీగా ఉన్న శ్రీహర్రాజు, సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, ఎస్ఐ రమేష్, అలాగే పోలీస్ సిబ్బంది వీరంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని దీనిపై అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే దీనికి మరి వారి అంటే కోణంలో అయితే ఒక భర్త చేశారన్న దానిపై అయితే ఒక కోణంలో ఇస్తారు, మరోపక్క ఏమైనా అక్రమ సంబంధం అనే దానిపై అయితే ఒక కోణంలో ఇస్తారు. అయితే దీనిపై అయితే పోలీసు అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే ఈ ఘటన ఒకసారి చోటు చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు, ఒక 8 ఏళ్ల బాలిక, 6 ఏళ్ల బాలిక, ఇద్దరు పిల్లలను కూడా అంతా కఠినాంతరంగా బలమైన ఆయుధాలతో చంపడంతో అయితే మాత్రం అక్కడ స్థానికులు అయితే ఒక్కసారిగా కలవపరిచే పరిస్థితి కనబడింది. వారి భర్త ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ అయితే కన్నీరు మునిరే పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు అలాగే వారంతా కూడా అప్పటికే ఘటనా స్థానం చేరుకున్నారు. అయితే దీనిపై అయితే అంటే వారి కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి అనుమానం అయితే వ్యక్తం చేయట్లేదు. అయితే దీనిపై అయితే పోలీసులు అయితే పలు కోణాల్లో కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. దీనిపై అయితే ఎవరైతే మాధురి అన్నారో మాధురి ఇంట్లో నైట్ సమయంలో కూడా తన దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, 2 ఫోన్స్ కూడా తీసుకెళ్లిపోయారని చెప్పి వారి భర్త చెప్తున్నారు. అయితే 2 ఫోన్స్ కూడా ఒక ఫోన్ ఏమో పిల్లలు ఆడుకోవడానికి, ఒక ఫోన్ ఏమో తన కోసం ఉంచామని చెప్పి వారి భర్త చెప్తారు. 2 ఫోన్లు కూడా తీసుకెళ్లిపోవడంతో అంటే ఏమైనా దారిలో పడేస్తారా లేకపోతే ఏమైనా తీసుకెళ్తే కనుక దీనిపై అయితే పోలీసులు అయితే కాస్త అంటే కొంచెం వివరాలు అయితే పూర్తి బేగా తెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. దీనిపై అయితే పోలీసు అయితే మాత్రం పూర్తి వివరాలు అయితే సేకరించే పరిస్థితి కనబడింది. అయితే ఇంత కఠినాంతరంగా ఒక్కసారిగా ఒక తల్లిని, ఇద్దరు పిల్లల్ని అంత కఠినాంతరంగా కక్షపూరితంగా ఇంత రాడ్లతో చంపడం గల కారణం ఏంటి దానిపై అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారని చెప్పి పూర్తి వివరాలు సేకరిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజేష్.